హరే కృష్ణ. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు యుద్ధం ఎలా చేయాలో చెప్తారు. ఎలాగంటే అందరికన్నా యువరాజుని లాస్ట్‌లో పెడదాము. దుర్యోధనుడు లాస్ట్‌లో ఉంటాడు. దుర్యోధనుడు ముందు సైన్యం ఉంటది. ఆ సైన్యం తర్వాత మధ్యలో ఆవులు, ఆ తర్వాత సైన్యం, తర్వాత అశ్వత్థామ, తర్వాత కృపాచార్యులు, తర్వాత ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు మొత్తం సైన్యము ఇలా రెడీ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అనుకుంటారు ఈ ఆవుల్ని కాపాడాలంటే ఇంతమందిని దాటుకొని వెళ్ళాలి. అర్జునుడు ఎలా చేస్తాడో ఒక మంచి టాస్క్ నా శిష్యుడికని అనుకొని ప్లాన్ వేసి ఉంటారనమాట. ఇప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు రాంగలోనే వాళ్ళు ఆనందంతో ఉంటారు, పైకి చెప్పుకోరు. ఇంకా అర్జునుడు చూసి గురువుల్ని పెద్దవాళ్ళని చూసి బాణాలతో నమస్కారం పెడతారన్నమాట. పాదాల ముందు బాణాలు వేసి అందరికీ నమస్కారం పెడతారు. ఇప్పుడు వాళ్ళందరూ పొంగిపోతారు. అర్జునుడు ఎంత గొప్పవాడో, పెద్దలన్న గురువన్న ఎంత గౌరవమో అనుకుంటారు. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ఆవులను ఎక్కడున్నాయో తెలుసుకుంటాడు. ముందు అది ఎలా చేస్తాడంటే తన రథాన్ని తీసుకొని స్ట్రైట్కి వెళ్తాడు. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి పక్కకి వెళ్తాడు. మధ్యలో ఆవులు ఉంటాయి. ఆవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉంటారు అర్జునుడు ఉండి. ఇంకా దేవదత్తం శంఖాన్ని పూరిస్తాడు. ఆ శంఖ సౌండ్కే అసలు ఆవులు చల్ల కంగారు పడిపోతాయి అన్నీ. అటు నుంచి ద్రోణాచార్యుల వారు శంఖాన్ని ఊతాడు. ఆయన ఊదేలోపే ఈయన ఊతాడు. ఇంకా గాంధీవాన్ని ఇలా పట్టుకొని వింటినారిని ఇలా లాగేసి వదిలేస్తాడు. వదిలేయగానే ఆ టంకారాగదానికి, ఆ సౌండ్కి ఆవులన్నీ చల్లా చెదురైపోయి భయంతో విరాట రాజ్యం వైపు పరిగెత్తుతాయి అనమాట. సైనికులు ఏం చేయలేక ఆ సౌండ్కి వచ్చే సౌండ్కి భయపడి అక్కడే ఉండిపోతారు. అది ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఆవులు వందల వేల ఆవులు పరిగెత్తుతూ ఉంటే ఆ గోధువులి పైకి లేసిద్ది అనమాట. ఆ దుమ్ముతో ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియనంత దుమ్ము పైకి లేసిద్ది. అర్జునుడి మీద ఆ గోధువులి పడి అర్జునుడి తేజస్సు రెండింతలయ్యి తేజస్సు విపరీతంగా కనిపిస్తుంది అనమాట. ద్రోణాచార్యులు ఆశ్చర్యపోయి అబ్బా గురువుని మించిన శిష్యుడు అయ్యాడని ఆనందంతో పొంగిపోతాడు. అర్జునుడు ఎలా ఉంటాడంటే ఆ గోధువులి సహనం అనమాట. పూర్వకాలంలో గోవులు వచ్చే సమయానికి సాయంత్రం వేళ కొంతమంది స్నానం చేయలేని వాళ్ళు, పూజలు యజ్ఞాలు చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ గోధువులి వాళ్ళ ఒంటి మీద పెడితే స్నానం చేసినంత పుణ్యం వస్తుందన్నమాట. అదే గోధువులి స్నానం. ఆ గోధువులి ఒంటి మీద పడి అర్జునుడి తేజస్సు రెట్టింపు అవుతుందన్నమాట. ఇంకా ఏం చేస్తాడంటే ఆవులన్నీ చెల్లా చెదిరిపోయి పరిగెత్తుతుంటే ఆవుల్ని వీళ్ళు కౌరవులు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఆవులు అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వేల ఆవులు అనమాట. అవి మధ్యలోకి వెళ్తే తొక్కి పారేస్తాయి. అవి ఆ విరాట్ రాజ్యం వైపు పరిగెత్తుతాయి అనమాట. ఆవుల్ని సేవ్ చేశాడు అర్జునుడు. ఇంకా స్ట్రైట్గా వచ్చి మధ్యలో మళ్ళీ ఎట్లాగైతే వస్తాడో ఫ్రంట్ ముందుకు వచ్చి రథంతో ముందు ఉంటాడు. అసలు అది చూసి ద్రోణాచార్యులు వారు, కృపాచార్యులు వారు అసలు ఆశ్చర్యపోయి ఉంటారనమాట. తర్వాత ఏం జరుగుతుందో, యుద్ధం ఇంకా ఎలా చేస్తారో చూద్దాం. హరే కృష్ణ.